సమయం ఇచ్చిన మరొకసారి అక్క వాళ్ళకు వందనాలు, అమ్మ వాళ్ళకు వందనాలు, అందరికీ వందనాలు. యెషయా గ్రంథంలో నుంచి 65వ అధ్యాయము 9వ వచనము చూసుకుందాం. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి, నీ పాదముల చెంతకొస్తున్నాం. నీ బిడ్డలు తండ్రి నాయన, మరి ఈ రోజు మరలా మరొకసారి మీ బిడ్డలతో కలిసి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీ స్తుతిస్తున్నానయ్యా. ఇలా నీ సన్నిధిలో మరి తండ్రి నాయన, నువ్వు బిడ్డలు రోజు మేమందరం ఏ విధంగా సరి చేసుకోవాలనుకుంటున్నావు, ఏ విధంగా మాతో మాట్లాడాలనుకుంటున్నావు, ఎలా మమ్మల్ని బలపరచాలనుకుంటున్నావు, పరిశుద్ధ ఆత్మ నడిపింపుని మా మధ్యలో కుమ్మరించేయండి. ఆత్మ యొక్క తండ్రి నాయన ప్రభా, హృదయము దేవా తండ్రి గ్రహించుటకు, శరీరం యొక్క హృదయం, శరీరం యొక్క మనసు, శరీరం యొక్క తలంపులు గ్రహించుకుంటకు తండ్రి, ఆత్మ యొక్క లోతును తెలుసుకుంటకు నీ సన్నిధి కాంతిని మా మీద కుమ్మరించండి. మా హృదయం తెరువు, మా మనస్సు తెరువు, మా నేత్రములు తెరువు, మాటలు మా హృదయంలో స్థిరపరచు, బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. దేవుడు మన గురించి ఒక యాకోబు అని అంటే, యాకోబుని దేవుడు ఎందుకు మన గురించి ముందు పెడుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యొక్క వ్యక్తిత్వమును బట్టి మనం దేవుడి మార్గంలో నడుస్తామో, మనము మన సంతానము యాకోబులో నుండి ఎలాగైతే మరి ఈ యొక్క ప్రజలు అనేకులు కూడా మరి భూమి మీద అబ్రహాం యాకోబు సంతానం అని మనం చెప్పుకున్నట్లుగా, ఈరోజు మన కుటుంబాలు ఒకవేళ ఎన్నిక లేని వారిగా ఉన్నాయేమో. దేవుడు అంటాడు మొదటి కొరింథీ పత్రికలో, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. యాకోబు చూస్తే పారిపోయిన పరిస్థితి, తన జీవితంలో భయంతో కలవరంతో తన ఇంటిని మరి పారిపోతూ విడిచిపెడుతున్న పరిస్థితుల్లో దేవుడు యాకోబు హృదయాన్ని గ్రహించి తనకున్నటువంటి భయభీతుల నుండి విడిపించి అతని మహనీయముగా తిరిగి తన యొక్క ఆశీర్వాదముతో తన ఇంటికి చేర్చబడినట్లుగా, తండ్రి ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన కుటుంబాలు కనుక ఒకవేళ ఈరోజు ఒంటరిగా ఉన్నామో, లేకపోతే ఏ విషయంలో పోరాటం ఉందో, దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనము యూదా నుండి నా పర్వతములు, దేవుని కోసం కొన్ని పర్వతములు అంటే ప్రార్థించేవారు, పర్వతములు అని అంటే దేవుడికి మరి ఎన్నిక చేసుకున్న వారిని దేవుడు పర్వతములతోని, మరి ఆ పర్వతాలు కూడా 2 రకాలుగా పర్వతాలు ఉన్నాయండి. పడిపోయినటువంటి మరి బలహీనమైనటువంటి వారు. 24 కీర్తనలో అంటాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు అని. దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే గ్రహిస్తారో, పర్వతం ఎక్కే అనుభవం ఎవరికైతే ఉంటుందో, దేవుడు వారిని కూడా మరి పర్వతాలతో పోలుస్తున్నాడు. సియోను పర్వతములు అంటే మన దేవుడు ఎవరు హృదయంలోనైతే నివాసం చేస్తారు, దేవుడికి వాళ్ళు పర్వతం లాంటి వారు. అయితే దేవుడు అలాంటి వారిని మన కుటుంబంలో ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. పర్వతములను స్వాధీనపరుచుకునే వారున్నారు ఈ భూమి మీద. అలాంటి వారిని మనం ఎన్నుకోవాలి. ఎప్పుడు ఒక ఆశ ఉంటది, దేవా మాకిచ్చేవు రక్షణ, కానీ మాలాగా ఎంతమంది పిలుపులో ఉన్నారు, ఎంతమంది
నీ ప్రణాళికలో ఉన్నారో, ఎంతమంది నీ ఉద్దేశంలో ఉన్నారో వారందరినీ దేవా ఆయన నీ కోసం, నీ సాక్ష్యం కోసం, నీ యొక్క మహిమ కోసం వారందరినీ కూడా మరి దేవా స్వతంత్రించుకునే విధంగా అలాంటి ప్రజలను తీసుకొని రండి ప్రభువా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడి యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని మనము స్వతంత్రించుకుంటాం. అనుకోకుండానే మన యొద్దకు దేవుడు వారిని నడిపిస్తాడు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికం మనకు ఎలాగొస్తుంది చూడండి. మోషే ఒక పర్వతం లాగున్నాడు, పర్వతం ఎక్కే అనుభవం ఉంది. దేవుడు మోషే నుండి ప్రజలకు విడుదల చేశాడు. మోషే ఉన్నతమైనటువంటి ఒక కొండ ఎక్కాడు. ఆ కొండ ఎక్కుట ద్వారా తనలో నుండి మహిమ ప్రజలకు చెందింది. ప్రజలకు చెందడం ద్వారా ఈరోజు నిజంగా అనేకమైనటువంటి కార్యాలు వారిలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనము కూడా అలాంటి యొక్క ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి, పర్వతములు ఎక్కే అనుభవం, అదే గ్రంథంలో కూడా నా పర్వతములు ఎక్కి వ్రాణను తీసుకొని రండి, నా మందిరమును కట్టించండి అంటే దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు మందిరము కట్టబడుటకు అనేకులను మనం ఏం చేయాలంటే సిద్ధపాటు చేయాలి. అనేకులను మనం దేవుడి వైపు తిప్పేవారిగా ఉండాలి. అది ఎలాగో సాధ్యమవుతుంది అని అంటే, నా పర్వతములు ఏమంటున్నాడు, నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించేదను అంటే సేవకులైనా కావచ్చు, సేవకురానులే కావచ్చు, మనం ఎవరిమైనా విశ్వాసులమే కావచ్చు, దేవుడికి మనం ఒక్కొక్క శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవాలు ఆయన పని కొరకు వాడాలి. ఎలా శరీరములో ఒక్కొక్క పని చేస్తుందో శరీరములో సంఘము ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి. ఒక్కళ్ళే పని చేయాలి అన్నట్టు ఇక్కడ ఏం లేదు. నేను ముందు అనుకునేదాన్ని, అయ్యగారు ఓకే అమ్మ నీకు సేవ పిలుపుంది అని అంటే, అయ్యగారితో అనలేదు, కానీ నేను అనుకునేది అందరు సేవ చేస్తే వచ్చేది ఎవరు, పరిచర్య మందిరానికి వచ్చేది ఎవరు అని అనిపించింది. ఇప్పుడు చూడు, దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడని ఆత్మీయులకు తెలిసి వాళ్ళు దేవుడి పరిచర్య కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఎందుకు? దేవుడు ఏర్పాట్లు ఉన్నాం. నేను ఏర్పరచుకున్న వారిని దాన్ని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివాసం చేసేదారు. ఎక్కడ నివాసం చేస్తారు చూడండి, ఎక్కడ? సియోనులో ఆయన ఆలయం ఉన్నది. సియోనుకు అనేకులు వస్తారు. సియోనులో ఉండొచ్చే మాట ఎవరైతే వింటారో అక్కడ పర్వతముకు ఎక్కే అనుభవాలు. రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలో గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలము. అక్కడ చూస్తే మరి తండ్రులు పితరులు నుండి వస్తున్నటువంటి యొక్క అనుభవాల నుండి సొలొమోను వెళ్ళాడు, పర్వతం ఎక్కాడు. అక్కడ ఉన్నత స్థలముల మీదకి దేవుడు దిగి వచ్చాడు. అలాంటి పిలుపులో ఉన్న వాళ్ళు కొరకు మనము ఒక యాకోబులాగా, యూదాలాగా మనలో నుండి అలాంటి ప్రజలను మనము, దేవుడు ఏర్పాట్లు ఉన్న వారిని మనము స్వతంత్రించుకునే వారిగా, మనం అనేకులను దేవుడితో తిప్పేవారిగా. నా సేవకులు ఎవరు ఈ పని చేయగలుగుతారు అని అంటే ఇక్కడ 10వ వచనంలో ఉంది, నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. ఎవరైతే శ్రమల్లో బాధల్లో దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో గడుపుతారో, ఎంతటి శ్రమలోనైనా వారిని దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వారి యొద్దకు తీసుకొచ్చి ప్రజలను ఆదరించే స్థలముగా మారుస్తాడు మనల్ని. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు 10 మంది ఉండొచ్చు, మనం 10 మంది కూడా దేవుని యొక్క పరిచర్యకు ఒక్కొక్క అవయముగా వాడుకోవచ్చు. దేవుడు అలాంటి ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం మనం ఎన్నిక లేని వారం, మనకి ఏ మనిషి లేదు, మనం దేవుడు ఎలా, మనకేం పిలుపు ఉంది, ఏదో విశ్వాసిగా వెళ్దాం వద్దాం అని అనుకుంటారు. ఇప్పుడు ఈ కూడికలు ఉన్న వాళ్ళు దేవుడు ఏమంటున్నారు తెలుసా? తన సేవకులతో పోలుస్తున్నాడు ఈరోజు మనల్ని. పేతురు పత్రికలో
రాయబడుతుంది, రాజులైన యాజక సమూహమును సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు, రాజులైన వంశం మీరు. ఆయన గుణాతిశయములను ఈ కొత్త నిబంధన ప్రకారం మనం అందరం కూడా దేవుడికి ప్రతి ఒక్కొక్కలం ఒక్కొక్క అవయవములమని 1 కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఆ సంఘానికి 12వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు. చెవు ఎలా పనిచేస్తుంది, ముక్కు ఎలా పనిచేస్తుంది, నోరు ఎలా పనిచేస్తుంది, చేతులు ఎలా పనిచేస్తున్నాయి, వేళ్ళు ఎలా పనిచేస్తుంది, బాడీ ఎలా పనిచేస్తుంది, కాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, వేళ్ళు ఎలా పనిచేస్తున్నాయో మనము కూడా మన పని ఏంటి తెలుసుకోవాలి. ఎంతమంది ఉన్నాం మనం, అంతమంది మన పని ఏంటిది, మనం చేయవలసినటువంటి పని. దేవుడు అంటున్నాడు, అక్కడ నా సేవకులు నివాసం చేస్తారు, సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని అని ఇర్మియా గ్రంథంలో ఇక్కడే 31వ అధ్యాయంలో వారు వచ్చి సియోను కొండ మీద నివాసం చేయుదురు అని చెప్పి ఉంటది. ఎవరు వచ్చి సియోను కొండకు వస్తారు? ఎక్కడ దేవుడు సేవకులు నివాసం చేస్తారు? ఎక్కడ పట్టుదలతో ప్రార్థన చేసే ఉన్నతమైన కొండ ఏంటి, అనుభవం ఏంటి? ఆ అనుభవం లేకపోతే మనము నమ్మి కూడా దేవుడి సన్నిధిలో నిండి కూడా మనం కుటుంబాల్లో మనంతో సంతోషంగా అనేకులను మనం దేవుడు తట్టు దేవుడు ఏర్పాట్లు ఉన్న వారిని దేవుడి వైపు తిప్పకపోతే కూడా మనము వేస్తే, నమ్మి కూడా వేస్తే. దేవుడు పని ఉంటుంది, కానీ మనం ఏం చేయలేకపోతే దేవుడు పని మనం ఒకవేళ అశ్రద్ధగా చేస్తే మన శాపగ్రస్తులమని వాక్యం రాయబడింది. వాక్యము విని వాక్యానికి లోబడకపోతే మనం శాపగ్రస్తులమే, తిరుగుబాటు చేయి ప్రజలం మనం శాపగ్రస్తులమే. అసలు ఒక్కొక్క వాక్యం బైబిల్ చదువుతుంటే అదంతా చూస్తే భయం పడుతుందండి, భయం పడుతుంది. ఏంది, ఎక్కడ ఏ లోపం ముందు ఇంకా అని. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 12వ వచనంలో, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు తన కార్యమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికి ఎన్నటికి నీ కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. మన కుటుంబాలు, మన పరిచర్య, మన ద్వారా జరుగుతున్నటువంటి సేవ, మనము ప్రార్థన జీవితం, విశ్వాసైనా సరే, పరిచారకులైనా సరే, కాపర్లమైనా సరే, సువార్తకులమైనా సరే, ప్రవక్తలైనా సరే, అపోస్తులైనా సరే, ఎవరైనా సరే, ఇక్కడ వారు అని ఉంది. ఈరోజు మనం ఒక వ్యక్తిత్వము పరిశుద్ధాత్మ నడిపింపులోనికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుని సియోను కొండలాగా మనం మార్చబడాలి. అక్కడ దేవుడు సన్నిధి, అక్కడ సేవకులు, అక్కడ ఈ కొత్త నిబంధన ప్రకారం మనం అందరము కూడా ఉత్సాహ ధ్వని చేసేవారిగా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవం, గిబియోనులో ఉన్నత స్థలముగా సొలొమోను 1000 దహన బలులు అర్పించాడు. ప్రార్థన్నే సియోను కొండ, ప్రార్థన్నే ఆయన ఉన్నతమైన పర్వతాలు, ప్రార్థన్నే అక్కడ నివసించే స్థలాలు. 113వ కీర్తనలో కూడా ఉంటది కదండి, దానిలోని ఆహారం బీదలకు ఏం చేస్తాడు, దానిలో నిండారులుగా దేవుడు వారిని దీవిస్తాడంట. ఎవరిలోని ఆహారం, ఎవరైతే సియోను పర్వతంలాగా ఉంటారో అలాంటి వారి దగ్గరికి పశువు లాంటి వాళ్ళు, బాధల్లో ఉంటున్న వాళ్ళు, దుఃఖంలో ఉంటున్న వాళ్ళు వచ్చి తృప్తి పొందుతారు, అభిషేకంతో నింపబడతారు, ఆదరణ పొందుకుంటారు, భాషలతో మాట్లాడతారు, వారి దుఃఖం కొట్టివేయబడుతుంది, వాళ్ళ పరిస్థితులన్నీ విడుదల పొంది వాళ్ళు సమూహములుగా సియోను కొండకు వాళ్ళ కుటుంబాలు ఇంకా ఎప్పుడు ఎన్నటికి నీళ్లు పారేటటువంటి స్థితిలో కృషించకుండా వాళ్ళు ఆశీర్వదింపబడటానికి కారణం ఎవరు తెలుసా? మనమే. అలాంటి ప్రజలు ఉన్నారు ఈ భూమి మీద, ఇంకా కొంతమంది దేవుడు ఏర్పాట్లో ఉన్నవారు ఉన్నారు. మనలను దేవుడు దాని ఆహారముని నిండారులుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను. మన యుద్ధకు వచ్చే వారు బీదలు ఉంటారు, ఆత్మీయ బీదలు ఉంటారు, లోకపరంగా బీదలు ఉంటారు. అలాంటి పనిని చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం మామూలు వ్యక్తులమని మనం అనుకుంటాం, కాదు. మనం ఎన్నిక లేని వారు మనం అనుకుంటాం, కాదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని ఎన్నుకున్నాడు. ఆ 12 మందిని విద్య లేని పామర్లను ఎన్నుకున్నాడు. ఎంతో మంది ఆనాటి కాలంలో జ్ఞానులు ఉండొచ్చు, మంచి ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళని ఏర్పరచుకోలేడు. విద్య లేని వారిని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానులను సిగ్గుపరిచాడు. రోజు మనము కుటుంబ పరిస్థితిలో నలిగిపోతూ
కృంగిపోతూ కృషించిపోతుంటున్న మనకి దేవుడు ఎందుకు ఇలా బోధిస్తున్నాడు మనం గ్రహించడం. అందుకే యాకోబు నుండి సంతానమును ఎవరైతే పట్టుదలతో ప్రార్థన చేస్తారో దేవుడు వారికి సంతానం, ఆత్మల పట్ల పట్టుదల కలుగుతుంది. పట్టుదల ప్రార్థన చేసే వారికి ఈ యొక్క సంతానమును మనము కనగలుగుతాం. యూదా నుండి నా పర్వతములను, యూదా అంటే ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి యూదా లాగా ఎవరైతే ఉంటారో, యూదాలో ఆయన ఆలయం ఉంది. యూదా దేవుడికి ఒక పర్వతం, దేవుడికి ఒక రాజ్యం, దేవుడికి ఒక సింహాసనం. సియోనులో నుండి ఆయన ప్రజలకు కార్యాలు జరిగిస్తాడు. మనం ఒక సియోను లాగా, యూదా లాగా ఎప్పుడైతే మనం ఉంటామో పర్వతములను స్వాధీనపరుచుకునే వారిని దేవుడు పుట్టించబోతున్నాడు. పర్వతాలు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మనము ఒక చేయుతనిచ్చి లేపాలి. కొన్ని సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలుంటాయి, బాధలుంటాయి, శ్రమలుంటాయి. వాళ్ళకు ఆదరించే దిక్కుండదు, ఓదార్చే వాళ్ళు ఉండరు, పర్వతాలే. అలాంటి వారిని మనం ఏం చేయాలి తెలుసా? మనం స్వాధీనపరచుకోవడానికి అలాంటి వారికి నేను ఏర్పరచుకున్న వారిని దాన్ని ఎవరైతే దేవుడు పిలుపులో ఉన్న వాళ్ళకి, మళ్ళీ ఇది కూడా అనేకులు అందరికీ కాదండి దేవుడు. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, దైవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని నా ప్రయాసం వ్యర్థమైపోయినదో అని కాదు, కానీ నేను నా దేవుడి చిత్తానుసారంగానే చెప్తాను వెళ్తున్నాను. ప్రయాసం మనం చేసే ఫలితానికి మనం ఫలితం అనుభవించాలి, మన పనికి ఫలితం అనుభవించాలి. మన పనికి ఫలితం అనుభవించకపోతే నాకు ఒక్కొక్కసారి చాలా దేవుడి దగ్గర అడుగుతా, దేవా నేను చేసే పనికి ఫలితం లేదా, ఫలితం ఏంటి చెప్పవా అని దేవుడు నేను అట్లా అడుగుతూ ఉంటే నాకు దేవుడు జవాబు ఇస్తుంటే నాకు ధైర్యం ఇస్తుంది. మనం అలా పరిచర్యకు మనము ఏదో ఆశామాషికగా ఏదో చెప్పాడు కదా అనేది చేసడం కాదు. మనకు ఒక బాధ్యత అనేది ఉండాలండి. వాళ్ళంటి వారిని దేవుడు యూదా నుండి నా పర్వతములు, అలాంటి కుటుంబాల్లో పర్వతం లాంటి వాళ్ళు ఉన్నారు. మనము అలాంటి వారిని మనం చేయుతనిచ్చి మనము లేపాలి. ప్రార్థన చేసే వారిగా లేపాలి. పరిచర్యకు ఇప్పుడు నన్ను అయ్యగారు ఎలా ప్రోత్సాహపరిచారు, మేడం గారు ఎలా ప్రోత్సాహపరిచారు, వాళ్ళు మనకున్నటువంటి పిలుపుని ఎలా తెలియజేశారు అంటే, నా కొడుకు కొంతమంది నియమించి భూమి మీద పెట్టాడు కనుకనే దేవుడు నన్ను లేపాడు. మనం ఒకరిని లేపుతున్నామంటే వాళ్ళ కొరకు దేవుడు ఎలాంటి వారిని ఇచ్చాడు? నేను ఏర్పరచుకున్న వారిని మనం లేపామనుకో, అలాంటి వారిని వాళ్ళు కడతారు. హల్లెలూయా. అసలు దేవుడి రోజు ఎంత మంచి కృప కలిగి ఉన్నాడు. మనం దాన్ని స్వతంత్రించుకునేటగా పుట్టు పిల్లలు పశువులు ఏమంటున్నాడు, వాళ్ళంట ఎన్నటికీ కృషించారు, వాళ్ళు నీళ్లు పారు తోట వాళ్ళే ఉంటానే ఉంటారు, పారుతానే ఉంటాయి తరం 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 తరం. మన ద్వారా ఈరోజు మనం ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాం? మరి అంటే సియోను కొండకు మనం వెళ్తే మన పిల్లలు వస్తారు, మనం వెళ్ళకపోతే మన పిల్లలు ఎట్లా వస్తారు? ఆత్మీయంగా నడిపిస్తున్న మనము సియోను కొండలాగా దేవుడు నివసించే స్థలంగా అక్కడ మనం ఉంటే మనతో వస్తారు. మనతో వచ్చి వాళ్ళని కూడా మనకులాగా తయారు చేస్తాం. మనకులాగా తయారు చేస్తే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా దేవుడు అలాంటి వారికి ఒక ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే నీ ద్వారా నా ద్వారానే. కానీ ఇదంతా ఎందుకు లేదు? మరి మనం ఎవరికి ఉపయోగపడకుండా ఎందుకు లేము అని అంటే, ఇర్మియా గ్రంథంలో దేవుడు యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో ఇచ్చినటువంటి మాటను బట్టి మనం ఎందుకు లేము అంటే, ఇక్కడ 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఎందుకు లేము అంటే మనల్ని ఏది తరుముతుంది? మరి ఏది మన వెనుక లాగుతుంది అని అంటే చూస్తే, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును ప్రశ్నేసుకుంటున్నారండి. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎందుకు అలాంటి దుఃఖంలో ఉన్నారు అని అంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథంలో 8:4 వచనం చూడండి. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? ప్రశ్న. 5వ వచనంలో కూడా చూడండి, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులైరి, నిత్యము ద్రోహము చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు? ప్రశ్న. ఎందుకు ఇలాంటి దేవుడేమో అంత మంచి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు, యాకోబులాగా యూదాలాగా ఉన్నతమైన స్థలాల్లాగా పర్వతాల్లాగా మనల్ని పోలిస్తే మనం ఎందుకు మోసమును ఆశ్రయిస్తున్నాం? మనకు తెలియటం లేదు ఎక్కడ మోసం జరుగుతుంది, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఎక్కడ మనం మోసపోతున్నాం. మోసాన్ని ఆశ్రయం చేసుకోవడం ద్వారా మనకు దుఃఖం ఉంది. మోసాన్ని చేసుకోవడం ద్వారా మన గుండె మన లోపల సొమ్మసిల్లిపోతుంది. నేను దేని చేత ఎక్కడ కూడా దుఃఖముకు సమాధానం రావడం లేదు, ఉపశాంతి లేదు, దుఃఖం నుంచి విడిపించే వాళ్ళు లేరు. ఈ రోజైనా మనుషులు పడితే తిరిగి లేవకుందురా? పడి అట్లనే ఉంటారా? మరి దేవుళ్ళో పడిన తర్వాత తిరిగి ఎందుకు లేవద్దు? ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఈ 8వ అధ్యాయంలో ఇర్మియాలో 1వ వచనం చూడండి. యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదా రాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధిలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయించు, నమస్కరించుచు వచ్చిన సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చుండకయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంట వలె పడియుండును. ఎవరైతే ఇలాంటి ఒక మోసాన్ని మనం ఆశ్రయం చేసుకుంటూ ఎముకల్లాగా, యూదావారంట ఎముకల్లాగా ఉన్నారంట అండి. ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా వాక్కు ఆ కాలమున చెప్తున్నాడండి. ఈరోజు మనము ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నామా? ఆత్మీయ స్థితిలో కూలిపోయి ఉన్నామా? దుఃఖంతో ఉన్నామా? అన్య జనుల యొక్క ఆచారాలు పూజిస్తున్నటువంటి నేనేం మా ఇంట్లో విగ్రహాలు పెట్టుకోలేదు, ఇంకా నేను పూజించటం లేదని మనం అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటున్నాడు, మనం వేటిని ఆశ్రయిస్తున్నామో, వేటిని మనం పూజిస్తున్నామో, వేటిని మోసమును మనం నమ్ముతున్నామో అదే మన యొక్క విగ్రహం. మనం ఆత్మీయ స్థితి, మనము ఏది ఆత్మ సంబంధమైనది, ఏది శరీర సంబంధమైనది మనము తెలుసుకోగలగాలి. ఇక్కడనే ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో 22వ వచనములో ఏమని చెప్తున్నాడు చూడండి. గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? ఎప్పుడైతే మన శ్రమ వస్తుందో పడ్డవాళ్ళు తిరిగి లేవకుండా ఉంటారా? నిన్న ఒక రోజు మా ఇంట్లో చాలా ఏడ్చుకుంటున్న జీవితంలో నేను పెద్ద ఎవరికి చెప్పుకోలేనంత మనోవేదన దుఃఖంతో పడి రూమ్ లో పడుకున్నాను. ఆ రూమ్ లో స్వామి వివేకానంద గురించి ఆయన ఒక మాట రాసి పెట్టాడు. దాని మీద ఏమనుందంటే, పడిన నీవు తిరిగిలే. నిన్ను చూసి నవ్వే వాళ్ళ ముందు నువ్వు దుఃఖపడుతున్నావా? నువ్వు పడ్డావేమో, తిరిగిలే అని చెప్పి అక్కడ రాసి పెట్టుంది. నేను అది చదివి, ఈ రోజు నీకున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి అక్కడ మూలకున్నావా? అసలు నీ పిలిపేంటి? తిరిగి లేవావా అన్నట్టుగా నా హృదయమును ఆ మాట అసలు హెచ్చరిక చేసిందండి. ఈరోజు అదే చెప్తున్నాడు మనతో. ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎముకల్లాగా అయిపోయారండి. శత్రువులు వాళ్ళని తరుముతున్నటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వాళ్ళ ఆచారాలు పద్ధతులు ఉన్నాయి వాళ్ళలో. అన్ని మోసాన్ని ఆశ్రయించుకుంటూ వాళ్ళ జీవితం అంతా కూడా ఇష్టానుసారమైన తనకిష్టమైనటువంటి మార్గాన్ని ఇక్కడ వెతుక్కుంటున్నారు. తనకిష్టమైన మార్గములలో తిరుగుచున్నారంట వాళ్ళు. ఈరోజు మనకిష్టమైన మార్గము వెతుక్కొని మనం తిరుగుతున్నామేమో. ఈరోజు దేవుడికి ఇష్టమైనటువంటి మార్గం నువ్వు వెతుక్కుంటూ నడుచుకుంటున్నావా? అలా ఎప్పుడైతే నువ్వు క్రైస్తవులకు వచ్చినావో దేవుడు చెప్తాడు, యేషయా ప్రవక్త, నీవు నీ సొత్తు కాదు, నీ శరీరం నీకు ఇష్టమైనటువంటిగా తిప్పడానికి నీకు అధికారం లేదు. నీవు ఎప్పుడైతే దేవుడు స్వాధీనంలోకి వెళ్ళిపోతావో
నువ్వు నీ ఆత్మను తన చిత్తానుసారంగా నడవడానికి నువ్వు నేర్చుకోవాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులకు అదే చెప్తాడు, మీరు విలువ పట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి, మీ సత్తులు మీ శరీరము ద్వారా మీరు చదవండి ఒకసారి. అక్కడ కొరింథీ సంఘస్థులకు పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనం రక్షణ పొందిన తర్వాత మన శరీరముతో మనం ఏం చేస్తున్నాం? మనం మోసాన్ని నమ్ముకుంటున్నామా? దేవుణ్ణి ఆశ్రయించకుండా దేన్ని ఆశ్రయించుతూ వెళ్తున్నాం మన జీవితాన్ని? ఇక్కడ చూడండి 19వ వచనం నుండి, మీ దేహము దేవుని వలన మీకు అప్పగింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు తెలుసు, కానీ మన శరీరాన్ని దేనికోసం వాడుతున్నాం? మన శరీరాన్ని ఎటు తిప్పుతున్నాం? ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో మొత్తం చదవండి, 6వ వచనంలో చెప్తున్నాడు, మనకిష్టమైనటువంటి ఒక మార్గాన్ని వెతుక్కుంటున్నామా? దేవుడు చెప్పే మార్గాన్ని వెతుకుతున్నామా? ఇక్కడ 6వ వచనంలో చూస్తే, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు, నేనేమి చేసినని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడొకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఒకసారి చూడండి, హెచ్చరిక చేస్తున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడ్డి కొంగయనని తన కాలం నెరుగును. చూడండి, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము కావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దావీదు భక్తుడైతే ఏమంటాడు తెలుసా? దేవా, నీ న్యాయ విధులు నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నాకు బోధించేయాలి. అసలు 119 కీర్తన మనం చదివితే గనుక మనం న్యాయం తప్పిపోకుండా నడవగలుగుతామండి. మనకైనా మార్గం తెలియకనే మనం తోవ తప్పిపోతాం. అందుకే 19వ కీర్తనలు అంటాడు, దేవా నేను దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము దేవా, నా హృదయ ధ్యానం నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములుగా మార్చు దేవా, నీ దృష్టికి ఇష్టంగా ఉండినట్లుగా సాయం చేయదేవా. ప్రతి కీర్తనలో ఏదో ఒక రకంగా దావీదు భక్తుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇర్మియా కాలంలో ఇలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయాయి. ఈ 2 విషయాలు మన దగ్గర దేవుడు ఎందుకు పెడుతున్నాడు? దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటి? ఈరోజు ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ పరిస్థితుల్లో మనం కింద పడినామో తిరిగి లేవాలా? మనుషులం పడిపోతామని దేవుడికి తెలుసు, కనుకనే మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. మన శరీరాన్ని మన చిత్తానుసారంగా మనం నడిపించుకోవడం కాదు, కానీ మనం మన శరీరం మీద మనకి ఎలాంటి అధికారం లేదని గమనించాలి, గ్రహించాలి. నాకు ఎప్పుడైతే అర్థమైపోయిందో నేను ఇంకా ఆయన చిత్తానికి అలవాటు చేసుకున్నాను. అందుకే నాకేది కష్టం అనిపించదు. ఎవరు ఏం చెప్పినా అంతా శూన్యం అనిపిస్తుంది. దేవుని మాట, వాక్యము, ఆత్మీయుల యొక్క బోధ అది నాకు అర్థమవుతుంది. అందుకే నాయకులు లేని జనులు చెడిపోతారంట. మనకు ఒక నాయకులు, హెచ్చరిక చేసే వాళ్ళు మనకు చాలా అవసరం. బోధ మనకు చాలా అవసరం, ఉపదేశం మనకు చాలా అవసరం. కనుక మనం ఈ బోధలో నిలకడగా ఉండాలి, ఈ బోధను మనం గ్రహించాలి. ఇది ఒకవేళ మనం తోసేసామనుకోండి, అసలు మన హృదయంలో ఇంకా దేని వల్ల మనకు దుఃఖం, మనకు ఉపశాంతి దొరకదు. నా గుండె నాలో సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే. ఎందుకు తెలుసా? యెహోవా సియోనులో లేడు. సియోనులో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో వాళ్ళు నీళ్లు పారు తోట వల్లే ఉంటారు. అక్కడ పశువులు, పిల్లలు మరి గొర్రెలు, మేకలు, కుటుంబాలు. యాకోబు ఎలా మహనీయముతో తన ఇంటికి తిరిగి వచ్చాడు? ఎందుకు యాకోబు జీవితం అలా ఉంది, మన జీవితంలో ఎందుకు ఉండదని మనం ప్రశ్నించుకుందాం. అలా పరిగెత్తడం నేర్చుకుందాం. నిరీక్షణ కలిగి యాకోబు 14 సంవత్సరాలు మరి ఎలా తన మామ చేతిలో బానిసగా ఉన్నప్పటికీ కూడా దేవుడు, ఎందుకంటే యాకోబు నిరీక్షణ కలిగి దేవుడి వైపు చూశాడు కనుకనే అతడు మహనీయముగా మార్చబడ్డాడు. మనము ఈ లోకంలో కూడా కొంతకాలం మనకు లోక సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో మనం శ్రమ, దుఃఖం, బాధ ఉండొచ్చు, ఉండదని నేను ఎప్పుడు చెప్పను. ఏదో ఒక రకంగా మనకుంటే
కానీ వాటిలో మనం నిరీక్షణ కలిగి యాకోబులాగా పోరాడాలి. అక్క మొన్న ఒక రోజు ఆదివారంలో వాక్యం చెప్పింది, ఏమనంటేనంట, మనల్ని బలహీనపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనం వాళ్ళ వైపు చూడొద్దు. నాకు ఆ రోజు చాలా మాట నచ్చింది. మనం రోజు రోజు శరీరాన్ని త్రోసేస్తూ ఆత్మచేత పరిగెత్తాలంట, ఆత్మచేత పోరాడాలంట, ఆత్మచేత దేవుడి యొక్క ఉద్దేశాన్ని పోరాడుతూ గెలవాలంట. జయ జీవితంతో మనం జీవించాలని హెచ్చరిక వాక్యంలో ఆదివారం చెప్తూ ఉంటున్నప్పుడు అబ్బా నాకు మస్తు ధైర్యం ఇచ్చింది. ఎంత మనం దేవుడితో నడవాలని ఆశపడిన ఏదో ఒక రకమైన సమస్య ఎవరినైనా వెనుక తీస్తుంది, కానీ మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఈరోజు నీకు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏ విషయంలో మనం భయపడొద్దు, కానీ తిరిగి లేవాలని మనం ఆశపడాలి. వాక్యం విన్నప్పుడు, సాక్ష్యం విన్నప్పుడు మనము ఆసక్తి తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే ఏ వాక్యం చెప్పినా మనలో చలనం ఉండదు. నీకు ఆశ అనేది లేకపోతే ఎంత ఉపదేశం చేసినా నీకు చలనం, నీకు లేవాలన్న ఆశ ఉండదు. వాక్యం విన్నప్పుడు మనం ఆశ తెచ్చుకోవాలండి. మనం లేవాలని ఆశపడితేనే దేవుడు లేపుతాడండి. నీకు నాకు ఏ ఆశ లేకపోతే ఇంకెవరు లేపుతారు? దేవుడు ఎన్నిసార్లు మనకి చేసినా మనము లేవకపోతే దేనికి కూడా మనము ఉపయోగపడం. దేవుడేమో ఎంత గొప్ప కృప ఇచ్చాడు. యూదాలో నుండంట, యాకోబులో నుండంట. పట్టుదలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి వారిని దేవుడికి సియోను కొండ మీది ఉత్సాహగానముతో, మరి అక్కడ పుట్టు పిల్లలు, పశువులు, మరి గొర్రెలు, మేకలు, మందలు. ఎంత గొప్ప కృప అండి, ఎంత గొప్ప కృప దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనలో ఏ లోపమును బట్టి చూస్తే, సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. రోజు మనం చేయవలసినటువంటి పనులేంటి, చేయకుండాని పనులేంటి మనం తెలుసుకోగలగాలి. ఇది నేను అర్థం చేసుకున్నా, నాకు అది అర్థం చేసుకున్నప్పటి నుండి నాకు ఎంత అసలు సంతోషం అనిపిస్తుందంటే, రోజు దేవుడితో ఇలా నడిస్తే ఏమున్నా ఏం లేకున్నా సరే అనిపిస్తుంది. చూడండి, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. క్రూరుడు అంటే మనము దేవుడి యొక్క వాక్యాన్ని, ఉపదేశమును మనం విని ప్రతిరోజు ఏం చేయాలి తెలుసా? దయగల మాటలు ఉండాలి. దయగల మాటలు ఎప్పుడు మన నోటి నుండి 45 కీర్తనలు ఏం చెప్తాడు? యేసు ప్రభువుని గూర్చినటువంటి యొక్క మాట ఏముంది? ఆయన యొక్క పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నరుల కంటే నీవు సుందరుడు వై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదం అంటే డబ్బే అంటారా అండి? డబ్బేనా ఆశీర్వాదం అంటే? చాలా మంది ఆశీర్వాదం అంటే డబ్బే అనుకుంటారండి. కాదు, మనకు ఆరోగ్యము కూడా ఆశీర్వాదమే. క్రూరుడు తన శరీరానికి బాధ తెచ్చుకుంటాడు. అంటే తన నోటి మాట ద్వారానే శరీరము కృషించిపోతుంది. ఎప్పుడైతే రోజు రోజు మనం ఇలా మన నోటిని కాపాడుకుంటామో, మన పెదవుల మీద ఏముంటాయి తెలుసా? దయగల మాటలు. మనం అనేకులను బ్రతికిస్తామండి. యేసు ప్రభు మాటల ద్వారా చచ్చిపోయే వాళ్ళు బ్రతికారు. మరి తన పోలికగా మనని చేసుకున్నాడే, తన రూపంలాగా మనని చేసుకున్నాడే. మన మాట కూడా ఆయన మాటలాగా ఉండడానికే కదండి. క్రూరుడు అంటే తన నోటి మాట ద్వారా ఎప్పుడు ఇతరులను బాధ పెట్టే మాటలే ఉండొచ్చు క్రూరుడు అంటే. భక్తిహీనులు, దుష్టక్రియలు, మూర్ఖ స్వభావం కలిగిన వారు ఎన్నో ఉంటాయండి. మన మాట తీరు, మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించే తీరు, మన దినం దేని కొరకు గడుపుతున్నాం, మన సమయం దేనికి ఇస్తున్నాం అనేది మనం గమనించుకుంటే ఇందులో సాతాను దూరినా మనం గమనించి వెంటనే దాన్ని తొక్కుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే తొక్కుతావో
దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదిస్తాడు. నిత్యం మనకు ఆరోగ్యం, నిత్యం మనకు సంతోషం, నిత్యం మనకు సమాధానం. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త. అప్పుడైతే దయగల మాటలు మనం పలుకుతూ ఉంటామో మనకు మేలే కలుగుతుంది, కానీ కీడు కలగదు. ఒకవేళ కీడు కలిగినా మనం బాధపడం, ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు. అలాంటి వారే దానిలో నివాసం చేస్తారు. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. అక్కడ దేవుడి సన్నిధిలో నువ్వు గడుపు. 16 కీర్తనలో చెప్తాడు, ఆయన మార్గంలో ఏముందంట? జీవ మార్గం ఉందంట. నిత్యం అక్కడ సుఖం ఉందంట, నిత్యం అక్కడ సంతోషం ఉందంట. ఎక్కడ? సన్నిధిలో. రోజు గిబియోను సొలొమోను ఎలా 1000 దహన బలులు అర్పించి ఉన్నత స్థలముగా అక్కడ కట్టాడో అక్కడ ఆశీర్వాదం ఉందండి. శరీర సంబంధమైన ఆశీర్వాదము ఇచ్చాడు, ఆత్మ సంబంధముగా దేవుడు అతనికి నడిపింపు ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు నడిపింపు కావాలి, ఆత్మీయ మర్మాలు తెలియచేయాలి. మన కోసం కొంతమందిని భూమి మీద ఉంచాడు. మనం ఇప్పుడేమో ఏదో స్థితిలో దుఃఖంతో ఉన్నాం, కానీ ఈరోజు ఈ వాక్యానికి మనం లోబడితే మన కొరకు 110 కీర్తనలు ఉంటది కదా, మాట నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఆ మాట ఎత్తి ప్రార్థన చేస్తాను, ప్రభువా అరుణోదయ గర్భములో నుండి శ్రేష్ఠులైన వారు నా కోసం కావాలి, ఉద్భవించాలి ప్రభువా. అలాంటి వారిని నీ మహిమ కోసం సిద్ధపరచు ప్రభు. అలా ఒక ఆసక్తితో, ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తామనుకో, మన ద్వారా అలాంటి వారిని దేవుడు. దయగల మాటలండి. నరుల కంటే నీవు అతి సుందరుడుగా కనబడతావు. నీ పెదవుల మీద దావీదు భక్తుడు అంటాడు, దయగల వారి మీద దేవుడు దయ చూపిస్తాడు. మనం ఈ పని చేయకుండా దేవుడు నాకు అన్ని విధాలుగా దయ చూపియాలి, దేవుడి దయ నా మీద ఉండాలి అని అంటే నువ్వు మనుషుల మీద దయ చూపియాలి, నేను మనుషుల మీద దయ చూపాలి. ఒక్క క్షణం మనం తొలిగామా శిక్షకు పాత్రుడము. అందుకే సామెతల గ్రంథంలో చెప్తారు, దయను సత్యమును కంఠభూషణం లాగా ధరించుకోవాలంట. పేరు ఎప్పుడైనా తీసేస్తారు అలంకరించుకునే వాళ్ళు అస్సలు తీసేయరు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అక్కడ? అందం. మనము దేవుడిలో ఆత్మీయంగా కానీ మనము దైవికమైనటువంటి యొక్క శక్తిని కలిగి ఉండాలంటే ఎప్పుడు కూడా దయ ఉండాలంటే దయ ఉండాలి. ఇది గమనించిన వాళ్ళే కోపాన్ని అణచేస్తారు. యాకోబు పత్రికలో ఉంటది, కోపపడుటకు నువ్వు ఆలోచించు, నిష్కపటంగా ఉండు, వివేకంగా ఉండు, పావురంలాగుండు, పాములాగా వివేకంగా ఉండు. మనకు దేవుడు ఎన్నిటితోనో ఏం చెప్తున్నాడు? ఉపదేశముగా, ఉపమానాలుగా రీతిగా చెప్తూ ఉపదేశం చేస్తున్నాడు. కానీ మనం ఈ ఉపదేశమును వినం, ఈ ఉపదేశం త్రోసేస్తాం. ఇవి గమనించి చిన్నయే మళ్ళండి, చిన్నయే. దీని ద్వారానే మనలో ఆశీర్వాదం దాగి ఉంది. రోగమైన పరిస్థితులైనా మనకుంటున్నటువంటి యొక్క శరీరమునకు ఏ బాధ తెచ్చుకుంటున్నామో ఇదని ద్వారా మనం సంపాదించుకుంటాం. మనకి మేలు, దీని ద్వారా మనకు మేలు. మనం కూడా అనేకులకు మంచి మాదిరికరముగా, దిక్చూచిగా, తోవచూపు స్తంభములాగా. జయించిన వారు నా ఆలయములో ఒక స్తంభం అన్నాడు. దేవుని ఆలయంలో మీరు స్తంభాలు అన్నాడు తిమోతి పత్రికలు పౌలు భక్తుడు. జనులు ఎలాగూ జీవించాలని కోరుతున్నారంటే స్తంభాలుగా ఉండాలని కోరుతున్నారు. మనం మామూలు వ్యక్తులం కాదండి. నాకు అసలు ఒక్కొక్క బైబిల్ గ్రంథంలో పత్రికలు చదివిన, అధ్యాయాలు చదివిన చాలా జీవం, ఆసక్తి వస్తుంది. ఓహో నేను ఇలాంటి పాత్రను, ఓ నేను ఇలాంటి వ్యక్తిని. ఎందుకు రాదండి మరి అది ఇంకొకళ్ళకు? అంటే నీ పిలుపు నీకు అర్థమైనప్పుడు వస్తుంది. మన పిలుపు మనకు అర్థం కావాలి. నువ్వే స్థితిలో నన్ను ఉండు, నీకే కష్టం అని ఉండని, నీకే స్థితి, అసలు దేనికి పనికిరాని పాత్రమైనా సరే, నీకు ఒక వాక్యం వింటున్నప్పుడు
నిన్ను దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడో అది మనం గమనించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పాత్రకు పాత్రులుగా తయారవుతాం. అందుకే చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే మనకు ఎందుకు మనము గమనించుకోలేకపోతున్నాం, ఎందుకు దయగలమైనటువంటి యొక్క మాటలు మనలో ఎందుకు ఉండడం లేదు అంటే, లోక సంబంధమైనటువంటి సహవాసములో మనం ఉండడం ద్వారా, లోక సంబంధమైనటువంటి యొక్క జ్ఞానం మనలో ఉండడం ద్వారా మన శరీరానికి మనం బాధ తెచ్చుకుంటున్నాం. దుఃఖోపశాంతి లేదు. ఈ రోజైనా మనుషులు పడి తిరిగి లేవకుందురా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజు తిరిగి లేద్దామా? యాకోబు పత్రిక 3:17లో అయితే పై నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఈ పవిత్రమైనది ఏంటి తెలుసా? అవునంటే అవనాలి, కాదంటే కాదనాలి. కానీ మనలో దేవుని వాక్యం వచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఇలా ఉండమంటున్నప్పుడు, దైవ సేవకుల నుండి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్వరము ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుడికి ఏం చెప్తున్నావు? మరియమ్మ అవునంటావన్నది. దేవుడి దూత ప్రత్యక్షమై మాట్లాడింది, ఓకే అన్నది. ఒక్క మాట వెనక్కి తిరిగి చెప్పలేదు. మొట్టమొదటిగా దైవికమైనటువంటి యొక్క లక్షణం ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదనే మాటనే పవిత్రమైనది. చూడండి, తరువాత సమాధానకరమైనది. ఆ మాట మనం ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో, ఆ మాటకు ఓకే అంటామో, నీకు నాకు దేవుడు సమాధానం ఇస్తాడు. అంతకాలం మన జీవితంలో మాటకు లోబడకపోతే, దేవుని వాక్యానికి మన హృదయంలో చోటియకపోతే మనకు సమాధానం ఉండదండి. ఈరోజు నీవు నేను సమాధానం కోల్పోతున్నామంటే ఆ ఒకటి ఏంటిదో మనం తెలుసుకోగలగాలి. పవిత్రమైనటువంటి యొక్క పైనుండి వచ్చి దాన్ని మనం ఎక్కడో త్రోసేస్తున్నాం. నేను అలాగే తెలుసుకుంటే వెంటనే నాకు ఒక్క రోజు సమాధానం కోల్పోయినా అసలు నాకు మనశ్శాంతి ఉండదు. నాకు మెయిన్ పాయింట్ మనశ్శాంతి కావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఒంటరినైపోయా. నాకు మనశ్శాంతి లేకపోతే బ్రతకలేను, దేవుడు లేకపోతే బ్రతకలేను. ఒక క్షణము నాకు దేవుడు దూరం అయిపోతే వెంటనే అర్థమైపోతుంది. కలన్నా ఇస్తాడు, నాలో ఏదైనా లోపం చూపిస్తాడు, వెంటనే నేను వాక్యాన్ని ఆశ్రయిస్తా. పైనుండి వచ్చేదే కావాలి మనకు. ఈరోజు మీ డబ్బు మనల్ని నిలబెట్టదు, మనకు మనశ్శాంతి ఇయ్యదు. మన ఉద్యోగాలు మనకు మనశ్శాంతి ఇయ్యవు. దాని ద్వారా మోసకరమైనదే ఆశ్రయిస్తున్నాం. దాని ద్వారా దుఃఖము, వేదన, చింత. మృదువైనది సులభముగా లోబడినది. మృదువైన గుణం ఉందా నీలో నాలో? సులభముగా లోబడుతుందండి. చూడండి, బంగారము అగ్నిలో కాల్చబడిన తర్వాత అది మృదువుగా ఉంటది, ఎటు తిప్పితే అటు తిరుగుతుందంట. దైవికమైనటువంటి యొక్క శక్తి, జ్ఞానం మనలో ఉంటే దేవుడు ఎటు తిప్పితే అటు తిరుగుతామండి. ఏ ఆలోచన ఇస్తే ఆలోచనకు మనం లోబడతామండి. అది సులభముగా లోబడినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. ఒక మంట ఉంటది, దానిలో ఒక అగ్ని ఉంటది, ఆత్మ రోషం ఉంటది. హల్లెలూయా. ఆత్మల పట్ల భారం ఉంటది, ఆత్మల పట్ల ఉజ్జీవముతో దేవుడి కొరకు పరిగెత్తాలన్న ఆశ, తపన ఉంటది. హల్లెలూయా. అలాంటి వారే అక్కడ నివాసం చేస్తారు. దానిలో బీదలు తృప్తిపరచబడతారండి. నీ దగ్గరికి, నా దగ్గరికి ఎలాంటి పరిస్థితిలో వచ్చినా యేసు ప్రభు కొండ దిగు వస్తుంటున్నప్పుడు కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, పక్షవాతంతో ఉన్న వాళ్ళు స్వస్థతను అందుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటారు? అక్కడ ఏముంది? దేవుడి సన్నిధి ఉంది, పర్వతములు ఎక్కే అనుభవం ఉందల, దేవుని మహిమ వారి మీదికి దిగింది. ఈరోజు నీకు నాకు దేవుని మహిమ వద్దా? దేవుని శక్తి వద్దా? రోజు ఇలా దేవుడితో సంబంధం పెట్టుకున్నాం అనుకో, అసలు ఎంత గొప్ప ఉద్దేశములన్నీ దేవుడు తగిన కాలములో మనల్ని, ఏ నిర్ణయముకు దేవుడు నా కోసం, నీ కోసం దేవుడు పెట్టుకున్నాడు, ఏ ఉద్దేశాలు పెట్టుకున్నాడు, ఏ కోరికలు పెట్టుకున్నాడు. ఒక తల్లి తన పిల్లల పట్ల ఎన్నో కోరికలు పెట్టుకుంటది. ఒక మామూలు కన్న తల్లి భూమి మీద తన పిల్లల కొరకు ఆశలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటది, కన్నీరు కారుస్తూ ఉంటది. ఒక సమయం రాకపోతుందా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటది. నీ కొరకు, నా కొరకు దేవుడు ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడంటావు. అందుకే మనుషులు పడిగి తీరి లేవకుందురా, అయ్యో
అని దేవుడు దుఃఖపడుతున్నాడండి. సియోనులో దేవుడు లేకపోయేనా? ఇకనైనా అయ్యో ప్రవక్తలకు దగ్గరికి వస్తారా? వాక్యం దగ్గరికి వస్తారా అని ఇర్మియా 8వ అధ్యాయం అసలు ఎంత చదివినా మన లోపాలు తెలుస్తూనే ఉంటాయండి. చదవండి. రోజైనా మొట్టమొదటిది ఏంటి తెలుసా? దయ్యముల జ్ఞానం ఏంటిది? మరి చూడండి అక్కడే దయ్యముల యొక్క జ్ఞానం ఏంటిది? 15వ వచనం చూడండి. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏంటిది అది? ఏలయనగా మత్సరం, వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యములు ఉండును. ఏంటి? దేవుడికి దృష్టికి ఆయాసకరమైనటువంటి మార్గం మనలో ఏ చిన్నది ఉన్నా మనం సరి చేసుకుందాం. పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. భూ సంబంధమైన జ్ఞానము ఏంటి తెలుసా? దయ్యం జ్ఞానం. దయ్యం జ్ఞానం అంటే ఏంటిది? మత్సరం ఉంటది, కోపం ఉంటది, వివాదాలు ఉంటాయి. అక్కడ నుండి మనం తొలగిపోవాలి. యేసు ప్రభువే అందుకే తొలగిపోయాడు. మనము ఎవరిని ముందు పెట్టుకోవద్దండి, యేసు ప్రభుని పెట్టుకోండి. నేనైతే అసలు మొండి ఆత్మీయ తండ్రి చెప్పినా, మేడం చెప్పినా ప్రశ్నల మీద ప్రశ్నలు. నాకు దేవుడు ఎప్పుడైతే దర్శించిండో, నేను కూడా తోమల్లాగా చేతిలో యేసు ప్రభుతో చేతిలో ఏలు పెట్టి చూస్తేనే యేసు ప్రభు తిరిగి వచ్చాడని అని నమ్ముతా అన్నాడు తోమ. నేను కూడా దేవుడు నాతో మాట్లాడాలి, ఈ అయ్యగారు అంతే చెప్తాడు, మేడం అంతే చెప్తాడు అనుకునేదాన్ని. పిలుపు ఉందట నాకు. వినేదాన్ని. గేటు దాటిన తర్వాత నాకు పిలుపు ఉందా? పిలుపుంటే గిట్టుంటదా బతుకు అనుకునేదాన్ని. దేవుడు నాతోనే స్పష్టంగా శ్రమల ద్వారా నాతో ఉపదేశం చేయడం, శ్రమలలో మెత్తగా చేసి ఆయన వైపు తిప్పుకోవడం, ఇవన్నీ నేను అనుభవాల్లో ఇప్పుడు అవునంటే అవును, వాక్యానికి లోబడడం. బుద్ధి వచ్చింది. ఇంకా బుద్ధి వచ్చింది, తిరుగుబాటు చేస్తామా? తిరిగి రెండో కొడుకు బుద్ధి వచ్చింది, తండ్రి ఇంటికి తిరిగి వచ్చిండు. రోజు మనం తప్పిపోయిన కుమారుడిలాగా ఎన్ని విధాలుగా ఉన్నాము. మనం అనుకుంటాం కరెక్టే ఉన్నా అనుకుంటున్నామేమో, కానీ దైవికమైనటువంటి జ్ఞానం మనలో ఎక్కడో పోయిందేమో చూసుకుందాం. అందుకే ఎఫెసీ పత్రిక 2:14 వచనంలో చూస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. హల్లెలూయా. దేవుడు మనకు తండ్రికి సమాధానం ఇవ్వటానికి మన జీవితంలో ఉంటున్నట్టు పాపపు గోడ, అపవాది గోడ, మధ్య గోడ, సాతాను గోడ, కుటుంబాన్ని చీల్చుతున్నటువంటి సాతాను గోడలు దేవుడు సిలువలోనే చిత్తకొట్టాడు. కానీ దాన్ని ఇంకా గమనించక మనం ధర్మశాస్త్రం యొక్క చేతి కింద బానిసలుగా రోజు అపవాది చేతికి ఎందుకు వెళ్ళిపోతున్నామంటే, మనలో పైనుండి వచ్చే జ్ఞానం లేక పోట చేత, క్రూరత్వము చేత, మూర్ఖత్వము చేత, లోబడకపోవటం చేత, వాక్యానికి తిరుగుబాటు చేయడం చేత అపవాది మనల్ని ఆడుకుంటుంది. అపవాది మనల్ని పరిపాలిస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి లేకుండా దుఃఖము. ఈ దుఃఖం పోవాలంటే మనం రోజు తెలుసుకోగలిగింది ఏంటంటే, దేవుడి సన్నిధికి పర్వతములు ఎక్కే అనుభవం, మనకు అనేకులను పర్వతములుగా మార్చడం, అనేకులను ఏర్పాట్లు ఉన్న వారిని దేవుడి సన్నిధికి మనం మాదిరికరగా మనం జీవిస్తే తయారు చేస్తాం. కనుక దానిలో అనేకులు కూడా నివాసం చేసే స్థలం ఎవరు తెలుసా? మనమే. అక్కడనే ఇప్పుడు చూడండి, ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎంతమంది సేవకులు తయారయ్యారు, మేడం ద్వారా, అక్క ద్వారా ఎంతమంది తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు దేవుడు ఆలోచనతో నడుచుకోవడం ద్వారా రోషం తెచ్చుకోవాలి మనం వాళ్ళ యొక్క అనుభవాలు చూసి. కనుక నేను ఎప్పుడు అదే చూస్తాను. లేకపోతే ఎప్పుడూ నేను వెనుకబడిపోయేది. ఎంత చల్లారిపోతానా, ఎంత హెచ్చరిక. దాని ద్వారా మనం సమాధాన పడతాం.
మన మధ్య గోడను సాతాను యొక్క గోడను ఏం చేశాడు? దేవుడు చితగొట్టేశాడండి. ఆయనే మన సమాధానం అయి ఉండి. ఈరోజు మనకు సమాధానం లేదా? ఏ సమాధానం లేదు, ఎక్కడ లేదు. దేవుడు మన మధ్య గోడ, సాతాను గోడను కూలగొట్టాలంటే మన సమాధానకర్తయ్యకు దేవుని దగ్గరికి వెళ్తాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆత్మ నడిపింపులో మనకిచ్చినటువంటి యొక్క మాటలకు మనం చెవిద్దాం. ఉపదేశం చేసినప్పుడు సరి చేసుకుందాం. నేను ఇట్లున్నానా అని ఎవరు బాధపడొద్దు. నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు అక్క నాకు కొన్ని వాక్యాలు చెప్పినప్పుడైనా, కొన్ని రకాల హెచ్చరికలు చేసినప్పుడైనా నేను ఎట్లా అనుకునేది, నాలో ఏం తప్పు ఉంది, అక్క నన్ను ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లెందుకు అన్నది, నేను అట్లున్నానా అని ఎప్పుడు ఏడ్చేదానండి. నాకు అనిపించింది, నీకు ఎప్పుడు కూడా హెచ్చరిక చేయొద్దా శ్రీదేవి అని చెప్పి, మరి చేయకపోతే మరి ఎట్లా చెప్పు, నీకు ఎప్పుడు తెలియాలా నీలో ఉన్న లోపాలు అని ఒక రోజు నాకు వ్యక్తిగతంగా చాలా మాట్లాడినప్పుడు, నిజమే కదా, హెచ్చరిక చేస్తేనే కదా మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి అని నాకు అర్థమయ్యి అప్పటి నుంచి అది తాలుకోవడం నేర్చుకున్నానండి, జయించడం నేర్చుకున్నాను. అప్పటి నుండి నాకు ఇప్పుడు ఏ హెచ్చరిక వాక్యం వచ్చినా దానికి లోబడడం తప్ప ఏడవడము, ఎందుకు నాకు ఇట్లా వచ్చింది అనుకోవడం మానేసుకున్నా. లోబడడం నేర్చుకుందామండి. బంగారం లాగా ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతారా లేదా? మనం దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని మహనీయంగా మార్చబోతున్నాడు. వాక్యానికి లోబెడదాం. యాకోబులాగా, యూదాలాగా అనేకుల్లో ఏర్పాట్లు ఉన్న వారిని దేవుడు వైపు తిప్పబడినట్లుగా మనము మార్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం దేవుడు దీవించును గాక. అక్క వాళ్ళ సమయాన్ని తీసుకుంటారు. ఆమేన్.